తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 59వ ఎపిసోడ్‌కి స్వాగతం. కురుక్షేత్రం 16 రోజు, 17 రోజు కర్ణుడి మరణం చాలా బావుంటది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి ముందుకెళ్ళండి. అయితే ద్రోణాచార్యులు చచ్చిపోతారు కదా! 16 రోజు. సో, ద్రోణాచార్యులు చచ్చిపోవడంతో మొత్తం గుడారంలో అందరూను పాండవులు అందరూ సంబరాలు జరుపుకుంటారు గానీ, కౌరవుల్లోని మొత్తం బాధ. ఇప్పుడు సర్వసైన్యాధ్యక్ష పదవి ఎవరు అనేసి. ఎందుకంటే పాండవుల సైడు సర్వసైన్యాధ్యక్ష పదవి దుష్టజనుడు అలాగే ఉన్నాడు. మారలేదు. కానీ ఇటు సైడు భీష్ముడెళ్ళాడు, ద్రోణాచార్యులు ఇప్పుడు ఎవరు అని చెప్పి కృపాచార్యులు, అశ్వత్థామ మరి ఉన్న పెద్దలు అక్కడ. అశ్వత్థామ, దుర్యోధనుడు, కర్ణుడు, శకునిమామ ఇలా అందరూ కూర్చుంటారు. ముందు శకునిమామకి ఇద్దాం అనుకుంటారు. ఎవడు దుర్యోధనుడు. మామే కాదని. వద్దు అని కృపది నాకొద్దు అంటాడు. తర్వాత అశ్వత్థామ అంటాడు నాకు నా వయసు సరిపోదు ఎక్స్‌పీరియన్స్ అంటాడు. అయితే అప్పుడు అందరూ అనుకోని మనందరి దగ్గర కన్నా కర్ణుడి దగ్గర అస్త్రశస్త్ర నైపుణ్యాలు ఎక్కువున్నాయి. ఆయన సూతుడని మీరు అనుకుంటున్నారు కానీ ఆయనే తగిన ఇది. మీరు సర్వసైన్యాధ్యక్ష పదవి ఆయనకి నిర్మొహమాటంగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎక్కువ అస్త్రశస్త్రాలున్నాయి. అక్కడ అర్జున్‌కి ఈక్వల్‌గా ఉన్నాడు. అని అనగానే కృపాచార్యులు సజెస్ట్ చేస్తారు. అనగానే ఇంకా ఎంత తిట్టుకున్నా ఎండ్ ఆఫ్ ద డే వర్క్ ఈజ్ వర్క్ కదా! వర్క్ ప్రకారం కృపాచార్యులు సజెస్ట్ చేస్తే దుర్యోధన అంటారు అలాగని చెప్పి, మిత్రమా సర్వసైన్య పదవి స్వీకరించడానికి నువ్వు సిద్ధమా అంటే నేను సిద్ధమే అంటాను. ముందున్న ద్రోణాచార్యులే గాని, భీష్మాచార్యులే గాని పాండవుల పక్షపాతం చూపించారు. వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు ఈ యుద్ధాన్ని ఫినిష్ చేయడం. కానీ వాళ్ళ పక్షపాత బుద్ధి వల్ల మనం ఇంతవరకు వచ్చాము. కానీ నువ్వు ఆ పక్షపాత బుద్ధి చూపించవని నేను కోరుకుంటున్నాను అంటే, మిత్రమా ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను నీకు వినయ విధేయతలతో పనిచేస్తాను మాటిస్తున్నాను అనగానే సర్వసైన్యాధ్యక్ష పదవి కిరీటం పెట్టి 17వ రోజు 16వ రోజు యుద్ధం స్టార్ట్ అవుతది. 16వ రోజు యుద్ధం స్టార్ట్ అయితే 16వ రోజు కర్ణుడించి మకర వ్యూహంతోనెళ్తారు. పాండవులేంచి అర్ధచంద్రాకార వ్యూహంతో వస్తారు. అయితే 16వ రోజు యుద్ధం స్టార్ట్ అవుతది. యుద్ధం స్టార్ట్ అవ్వగానే ఇంకా వీళ్ళంతా హోరాహోరీ ఫైటింగ్ చేసుకుంటుంటారు. హోరాహోరీ ఫైటింగ్ చేసుకుంటుంటే ఈయన మకర వ్యూహంకి సర్వసైన్యాధ్యక్షుడు కదా! అటు ఇటు కదలకూడదు. అక్కడ అర్జున్ ఉన్నాడు, అదిగో అలాగే భీముడు ఉన్నాడు అని వెళ్ళిపోకూడదు. ఇంతకు ముందైతే వెళ్ళిపోవచ్చు. ద్రోణాచార్యుల కాలంలో అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు సర్వసైన్యాధ్యక్షుడు అంటే ఈయన ఆధ్వర్యంలో మొత్తం గ్యాంగ్ అంతా ఉండాలి. సో, అక్కడ అర్జునుడు ఉన్నా కూడా వెళ్ళలేడు. ఎదురుగా వచ్చినోళ్ళని ఈ వ్యూహాలకు వచ్చినోళ్ళని ఎదురుగా ఫైట్ చేస్తుంటారు. అలాగా నకులుడు కనబడతాడు. నకులుడు ఎదురవుతాడు ఆ వ్యూహానికి. నకులుడు ఎదురైతే మన కర్ణుడు యుద్ధం చేసి ఓడించేస్తారు. ఓడించేస్తే ఇంక నకులుడు ఎంత చిన్నోడు కదా! యుద్ధం చేయాలా పారిపోతుంటే బాణం ఉంటది కదా! బాణం కాదు ధనుస్సు ఉంటది కదా! ధనుస్సుకి ఇలా హోల్ ఉంటది కదా! అలా హోలేసి వెనక్కలాగి ఇప్పటికైనా అర్థమైందా? తోటి సమవుజ్జులతో యుద్ధం చేసుకోవయ్యా! నీకెందుకు ఎళ్లి మేకలు, ఆవులు అయన్నీ కాసుకొని ఎంజాయ్ చేసుకో. ఇక్కడ నీకెందుకు యుద్ధం? అని చెప్పి ఎళ్లి జీవితాంతం నేను పెట్టిన భిక్షతో బతుకని వదిలేస్తాడు. చాలా సిగ్గుతో నకులుడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే కుంతీదేవికి మాట ఇచ్చారు. పాండవులు అర్జునుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని దొరికినా చంపననేసి. అయిపోయింది. అయితే ఇక్కడ కృపాచార్యులు దుష్టజనుడితో యుద్ధం స్టార్ట్ చేస్తారు. అలాగా నెమ్మదిగా యుద్ధం అలా మొదలై ఎందుకంటే ఇటు సైన్యం లేదు, అటు సైన్యం లేదు. ఇటు పెద్ద పెద్ద తలకాయలు లేదు, అటు పెద్ద పెద్ద తలకాయలు లేరు. ఇంకా యుద్ధం నెమ్మదిగా ఉంటది. ఆ రోజు సూర్యాస్త సమయం అయిపోతది. 17 రోజు అయిపోతది. అయితే అందరూ గుడారాల్లోకి వెళ్ళిపోతారు. అయితే పాండవులు చిల్లుగానే ఉంటాడు. ఇంకా పోయిందిలే ఇంకా అక్కడ పెద్ద తలకాయలు ఎవరు లేరు అనేసి చిల్ అయిపోతారు. కానీ కౌరవుల్లో టెన్షన్ ఉంటది. అయితే దుర్యోధనుడు కర్ణుడి రూమ్‌కెళ్ళి మిత్రమా మరి అర్జునుడి సంగతి ఏంటి అంటే, మిత్రమా నువ్వు అనుకున్నట్లు నేను ఈరోజు కర్ణుడిని చంపేస్తున్నాను. అదే రేపు 17వ రోజు కర్ణుడిని చంపేస్తున్నాను. ఎలాగా ఏంటి అని చెప్పే ముందు కర్ణుడికి నాకు శక్తి చూద్దాం. ఎవరు శక్తివంతుడని నువ్వు అనుకోవచ్చు. కరెక్ట్‌గా చెప్పాలంటే నీ మిత్రుడు ఈ కర్ణుడే రాధేయుడే శక్తివంతుడు. ఎందుకంటే అర్జునుడి దగ్గర ఎన్ని అస్త్రశస్త్రాలున్నాయి సరిసమానంగా నా దగ్గర ఉన్నాయి. ఆయన బ్రహ్మాస్త్రం వేస్తే నేను బ్రహ్మాస్త్రం వేస్తాను. ఆయన ఏ ఆగ్నేయాస్త్రం నేను ఆగ్నేయం వేస్తాను. వాయువాస్త్రం వేస్తే నేను ఆయన గరుడాస్త్రం నేను ఆయన ఏ అస్త్రం వేసినా దానికి విడివిడిగా అస్త్రం నా దగ్గర ఉంది. ఓకే. కానీ అర్జునుడి దగ్గర లేని అస్త్రశస్త్రాలు నా దగ్గర ఉన్నాయి. అస్త్రశస్త్రాలు ఇద్దరం సమానమే. ఆయన దగ్గర ఉన్నవి ఆయన దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నవి నా దగ్గర ఉన్నాయి. తర్వాత
ఆయన దగ్గర గాంధీవం ఉంటే దానికి శక్తికి మించిన దాన్ని మించిన ఇది ధనస్సు విజయ ధనస్సు. సాక్షాత్తు దేవేంద్రుడికి, పరశురాముడికి ఇస్తే అది నాకిచ్చారది. ఏ అంటే అది చాలా శక్తివంతమైనది. దానికి అపజయం లేదు. ఓకే. తర్వాత ఇంక చూసుకుంటే ఇవి సరిసమానాలు ఇద్దరికిని. కానీ ధైర్యం అర్జునుడి కన్నా నాకెక్కువ. పౌరుషం అర్జునుడి కన్నా నాకెక్కువ. శౌర్యం అర్జునుడి కన్నా నాకే ఏ విధంగా చూసుకున్నా అర్జునుడి కన్నా 10 రెట్లు నేనే ఎక్కువగా ఉన్నాను. సో, నువ్వు ఆ సంకోచించక. కాకపోతే నాకు చిన్న మెలికుంది. అర్జునుడి దగ్గర రథసారథి గొప్పవాడు శ్రీకృష్ణుడు. కానీ నా రథసారథి కామన్ మ్యాన్. సో, నాకు గనక నువ్వు 17వ రోజు గనక శల్యుడిని ఎందుకంటే ఈ విశ్వంలో రథసారథుల్లో శ్రీకృష్ణుని మించిన రథసారథి శల్యుడు. శల్య మహారాజు. ఆ శల్య మహారాజును గనుక నాకు రథసారథిగా నువ్వు అరేంజ్ చేయగలిగితే 17వ రోజు అర్జునుడిని చంపి ఈ కురుక్షేత్రం 17వ రోజుతో క్లోజ్ చేసేసి నీకు ఈ విశ్వానికి రారాజుని చేస్తాను అని మాటిస్తారు. మాటిస్తే అదంతసేపు శల్య మహారాజుని నేను నాకు ఎలా బుట్టలో వేసుకోవాలో తెలుసుకో, రేపు నీకు రథసారథి గారు సెట్ చేస్తానని చెప్పి నాడని చెప్పి కర్ణుని వేసుకొని దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి వెళ్తాడు. శల్య మహారాజా నమస్కారం, నాకు ఒక వరం కావాలి. అదేంటంటే మీరు అర్జునుడికి సరి సమానమైన వాడు మన కర్ణుడు. అర్జునుడి దగ్గర ఎన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయో కర్ణుడి దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి. సో ఇద్దరు ఈక్వల్. కానీ రథసారథులు చూసుకుంటే అర్జునుడు రథసారథి శ్రీకృష్ణుడు, కానీ కర్ణుడు రథసారథి కామన్ మ్యాన్. మనం రథసారథిలో వీక్నెస్ అయిపోతున్నాం. ఎందుకంటే బండి బాగా నడిపినప్పుడు డ్రైవర్ బాగా నడిపితేనే కదా వెనకాతల పాసెంజర్లు కానీ వీళ్ళు కానీ సీఎంలు కానీ పిఎంలు కానీ బాగుంటారు. కానీ ఆడే గుద్దేస్తే అటు ఇటు తేసేస్తే అది బాగోదు కదా. సో ఆ విధంగా చూసుకుంటే రథసారథి చాలా వీక్గా ఉన్నారు. మీరేమీ అనుకోరంటే కర్ణుడికి రథసారథి చేస్తారా అంటే శల్యుడు ఒక్కసారిగా కోపం వచ్చి ఏంటి దుర్యోధన మాట్లాడుతున్నావు, ఏదో నీకు సహాయం చేస్తున్నానన్న మాట ఇచ్చానని సహాయం చేస్తున్నానని ఒక సూతుడికి తక్కువ కులం వాడికి నన్ను రథసారథిగా చేయమంటావా? నా కులం ఏంటి వాడి కులం ఏంటి, ఎంత బతికి సూతుడికి రథసారథా? రథాల తోలని అంటే డ్రైవర్ కింద పని చేయాలా ఆడి దగ్గర? ఎంతకన్నా నువ్వు ఇలాగే మాట్లాడావంటే నాకు యుద్ధం అక్కర్లేదు, నేను మా శల్య దేశం వెళ్ళిపోయి నేను హ్యాపీగా ఉంటాను, నాకెందుకు ఈ దరిద్రం, ఇంత బతికి అని అంటే దుర్యోధనుడికి తెలుసు శల్యుడు వీక్నెస్ పొగిడితే కిందకు జారిపోతాడు. అంటే అంటాడు శల్య మహారాజా జాగ్రత్తగా విను, ఈ విశ్వంలో రథసారథిలో నెంబర్ 1 రథసారథి ఎవరు అని అంటారు. ఎవరు అంటే ఇంకెవరు నేనే అంటాను. మీకు గుర్రం తోలడం వచ్చు, గుర్రం నాడి తెలుసు, గుర్రం గుండు చప్పుడు తెలుసు, అన్నీ తెలుసు. అక్కడ అర్జునుడు రథసారథి శ్రీకృష్ణుడు మించిన రథసారథి మీదని మీ దగ్గరికి వచ్చాం. ఓకే. ఇప్పుడు అక్కడ శ్రీకృష్ణుడు మించిన రథసారథి మీదని మీ దగ్గరికి వచ్చాను. 4 సార్లు అనేసరికి అర్థమవుతుంది, అమ్మో శ్రీకృష్ణుడి కన్నా గొప్పవాడిని నేనా, అవునా అని పొంగిపోతాడు. పొంగిపోయి మీరు వద్దు అంటే ఎవడో ఎదవని పెట్టుకుంటాం, కానీ మీరేం కంగారు పడకండి. అలా కాదు, శ్రీకృష్ణుని మించిన రథసారథి అన్నావు కాబట్టి నేను చేస్తాను అంటాడు. చూసారా పొగడ్తలకి ఎంత వీకో శల్యుడు. అందుకే పొగడ్తల ఆనందంలో పొగడ్తలకు లొంగిపోయి వాగ్దానాలు చేయకూడదు, వాగ్దానాలు చేస్తే చచ్చిపోతాం. ఓకే. అయితే అప్పుడు అంటాడు శల్యుడు, కర్ణుడు పక్కన పెడితే అస్త్రశస్త్రాలు గొప్పవాడే, సాక్షాత్తు పరశురాముడు శిష్యుడు, తప్పులేదు, వీరుడు. ఓకే, రేపు నేను సిద్ధం అంటాడు, అయిపోద్ది. సో 17వ రోజు యుద్ధం స్టార్ట్ అవుతుంది. 17వ రోజు యుద్ధం స్టార్ట్ అయితే మరి రారాజు కదా, ఈయన పనివాడు కాదు కదా, ఈయన వచ్చి నించుంటాడు, వాళ్ళిద్దరు వచ్చి నించుంటారు రథం ముందు. కాకపోతే దుర్యోధన జాగ్రత్తగా విను, నేను సూతుడిని కాదు, రథసారథిని కాదు, నా వృత్తి అది కాదు, నేను రారాజుని మహారాజుని. నువ్వు చెప్పావు కాబట్టి కర్ణుడికి రథసారథిగా పనిచేస్తున్నాను. కానీ నా స్వేచ్ఛ నాకు ఉంటుంది, నాకు నచ్చినట్లు నేను మాట్లాడతాను. అంతేగాని నువ్వు మాట్లాడావు కదా, ఎందుకు అలా మాట్లాడావు, ఎందుకు నన్ను ఇలాగన్నావు, ఎందుకు నన్ను తిట్టావు అంటే నేను రథం దిగి వెళ్ళిపోతానండి. ఒక్క మాట కూడా నేను పడను, ఎందుకంటే నేను తక్కువ జాతివాడిని కాదు కదా, నాది అగ్రవర్ణం. సో నేను మాట పడను, గుర్తుపెట్టుకో. ఓకే, ఆ కండిషన్ మీద అయితే నేను రథసారథి చేస్తాను, లేదంటే నేను చేయను అంటాడు. ఆ కండిషన్ పెట్టేసరికి కర్ణుడు అంటాడు,
అయ్యయ్యో! మహారాజా మీకు నచ్చినట్లు మీరుండండి. మీ స్వేచ్ఛ మీకిస్తున్నాను. మీకేం చేస్తే అది చేయండి. కానీ రథసారథులు జాగ్రత్తగా చేయండంట. అలాగే అంటారు. ఇద్దరు రథం ఎక్కుతారు. రథం ఎక్కి 17 రోజు యుద్ధం స్టార్ట్ అవుతది. కర్ణుడు మంచి ఊపు మీద ఉంటారు. అటుసైడ్ పాండవులు కూడా యుద్ధం స్టార్ట్ ఆళ్ళు ఊపు మీద ఉంటారు. అయితే ధర్మరాజుకి మాటిచ్చారు ఈయన వాగ్దానంలో. అటుండి ఇటు యుద్ధం చేసి కర్ణుడు రథసారథి చేయాల్సొచ్చినప్పుడు యుద్ధం చేసే సమయంలో సూటిపుటి మాటలు మాట్లాడి ఆయన్ని నిరుత్సాహపరచమని. ఆ వాగ్దానం గుర్తొచ్చి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అయినా కర్ణ నువ్వు అర్ధరథుడు కదా! మరి ఇప్పుడు సర్వసైన్యాధిప పదవి స్వీకరించావు కదా అనంటే, ఎవరండి చెప్పారు మీకు నేను అర్ధరథుడినని? అలా అనొచ్చా? అంటే, లేదు భీష్మాచార్యులు, కృపాచార్యులు వీళ్ళందరూ అంటుంటారు. అర్ధరథుడే అంటారు నిన్ను. నువ్వు ఈక్వల్ కాదు, రాజులకి ఈక్వల్ కాదంటే, ఊరుకోండి సార్, నడండి సార్ అంటారు ఫస్ట్ అయిపోయింది. ఆ తర్వాత అంటారు కన్నా ఇప్పుడు ఎవరు పాంచాల రాజుల సైడ్ తీసుకెళ్ళాలా? లేదంటే ద్రుపద మహారాజు సైడ్ లేకపోతే సాత్విక సైడ్ తీసుకెళ్ళాలా యుద్ధం చేయడానికంటే, లేదా అర్జునుడి వైపు తీసుకెళ్ళండి మన రథాన్నంటే అంటారు, ఏది అర్జునుడే? అంత అంత పెద్ద వీరుడితో మనకెందుకే యుద్ధం? నీ బోటి వాళ్ళతో, నీ తోటి సావాసులతోని యుద్ధం చేయవయ్యా. అర్జున్‌తో ఎందుకు చచ్చిపోతావయ్యా అంటే, ఇదిగోండి మీరు అలా నిరుత్సాహపరచకండి సార్. మీరు అలాగా అంటారంటే అర్జున్‌కి సరిసమానం నేను అనుకుంటుంటే, మీరు కాదని చెప్పడానికి మీరెవరండి? నాకు తెలియకడుగుతాను. సాత్వికి వాళ్ళతో యుద్ధం చేసుకోమని, దుష్టజనుడితో యుద్ధం చేయమని మీరెందుకండి చెప్తారు? తీసుకెళ్ళండి అర్జునుడి దగ్గరికి అంటారు. తీసుకెళ్తే 2, 3 అంటాడు, ఈరోజు శకునాలు బాగోలేవయ్యా. నక్కలన్నీ అరుస్తున్నాయి. గుడ్లగూబలు ఎగురుతున్నాయి. అంటే ఈరోజు నువ్వు చచ్చిపోతావని నాకు అనిపిస్తుందయ్యా అంటే, ఇదిగోండి మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారో నాకు అర్థమైపోయింది. మీ ఇష్టం మీరనండి తప్పులేదు. కానీ గుర్తుపెట్టుకోండి. ఒక వీరుడిని ఇలా సూటిపోటి మాటలతో నిందించడం, అది కథన రంగంలోనే అదే రథసారథిగా ఉంటే చాలా పాపం. మీరు చేస్తుంది చాలా పాపం మూట కొట్టుకుంటారు. నేనేమనను నడండి అంటారు. నడండి అంటే తర్వాత అంటారు, అలా ఎళ్తూ ఆహ్, ఆహ్, వెళ్తూ ఉంటా అంటారు, "నువ్వు నిజంగానా నీ దగ్గర అస్త్రశస్త్రాలున్నాయా? ఏవైనా పనికొస్తాయా? లేదంటే మర్చిపోతావా? ఎందుకంటే పరశురాముడు ఇచ్చిన శాపం ఉందని అంటున్నావు కదా! అసలు యుద్ధం చేస్తావా? చేయగలవా? అవుతదా? లేదంటే చచ్చిపోతావా?" ఎన్నో సూటిపోటి మాటలతో అంటుంటే అంటాడు, "ఇదిగోండి ఇంకొక్క మాట మాట్లాడను. ఎందుకంటే ఈయనకి కోపమొస్తది. అన్ని సార్లు ఎవరైనా అంటే కోపం పడతారు. అర్జున్ కర్ణుడు అంటాడు, "ఇంకొక్క మాట మాట్లాడినా నా గద తీసుకొని మీ నెత్తి పగలగొట్టేస్తాను. తర్వాత మరి గుర్తుంచుకోండి. ఎక్కువ మాట్లాడకండి. మీరు రథసారథి చేయండి అంతే. మీరు నన్ను ఇలా దెప్పడానికా వచ్చారు, అలా తిట్టడానికా వచ్చారు" అని గట్టిగా అంటాడు. వార్నింగ్ ఇస్తాడు. ఇవ్వాలి తప్పులేదు. అంటే ఇంక శల్యుడు సైలెంట్ అయిపోయి ఎళ్తూ ఉంటాడు. అర్జునుడి దగ్గరికెళ్తున్న దారిలో ధర్మరాజు ఎదురవుతాడు. ధర్మరాజు ఎదురైతే ధర్మరాజుతో హోర యుద్ధం చేసి ధర్మరాజు నోరు ధర్మరాజు పారిపోతుంటే పట్టుకొని, "ధర్మరాజా గుర్తుపెట్టుకో, వీరప్రయోగాలు పలకడం కాదు, యుద్ధం చేత కాదు. నేను పెట్టిన క్షమాభిక్షతో బతుకు జీవితాంతం. హ్మ్. వెళ్ళిపోయాయా ఎళ్లి ఎవడికో పేకాట ఆడడమో, లేదంటే పాచికలు ఆడుకోవడమో, ఏదో ధర్మ సూత్రాలు చెప్పుకోవడం, జాతకం, జ్యోతిష్యం చెప్పుకో. ఎందుకు నీకు ఈ యుద్ధం చేతకాని వాడివి" అంటే ధర్మరాజు చాలా సిగ్గుతో వెళ్ళిపోతాడు. ఎందుకంటే కుంతిదేవికి మాటిచ్చాడు. పాండవులను చంపను, నలుగురిని చంపనని. అయిపోయింది. ఇలాగెళ్తుంటే భీముడికి దుశ్శాసనుడు ఎదురవుతాడు. దుశ్శాసనుడు ఎదురైతే అమ్మ భలే దొరికావురా అని చెప్పి తీసుకొని గదతో కొట్టి ఆన్ ద స్పాట్ చంపేస్తాడు. చంపేసి గుండెలు తీల్చి రక్తం తీసి జుట్టుకి అన్నీ రాసుకొని, ఆ రోజు ద్రౌపదికి మాటిచ్చాడు కదా! ఆ రక్తం నిన్ను ఒళ్ళంతా పూసుకొని నీకు జుట్టుకి రాస్తానని ఒళ్ళంతా రక్తం తీసుకొని ఒళ్ళంతా రాసుకుంటూ డాన్స్ ఏస్తుంటాడు భీముడు. రక్తం రాసుకుంటాడు బాడీ లోషన్ లాగా. కొబ్బరి నూనెలాగా రక్తం. దుశ్శాసన రక్తం. దుశ్శాసన చచ్చిపోయాడని తెలుసుకున్న దుర్యోధనుడు చాలా బాధపడతాడు. అశ్వత్థామ అంటాడు, "ఏమి దుర్యోధన యుద్ధం ఆపేసి మనం పాండవులకి ఆర్తరాజ్యం ఇచ్చేద్దామంటే, నా తమ్ముడు దుశ్శాసన చచ్చిపోయినా కూడా నువ్వు ఇంకా బేరసారాలు చేస్తున్నావా? చెయ్యవయ్యా యుద్ధం చెయ్యవయ్యా. ద్రోణాచార్యుల పుత్రుడు అని చెప్పడం కాదు. యుద్ధం చెయ్యవయ్యా" అంటే యుద్ధం స్టార్ట్ చేస్తాడు. అయిపోయింది. అయితే ఇలా వెళ్తున్నాను అర్జునుడికిని ఆహ్, కర్ణుడు ఎదురుబెదురవ్వగానే, "దా సవ్యసాచి అర్జునా! శపథాలు చేయడం కాదు, కథన రంగంలో ఎదురుబెదురు పడ్డం. నీ ప్రతాపం చూపించు, నా ప్రతాపం చూపిస్తానని కర్ణుడు ఛాలెంజ్ ఇసురుతాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, "నేను కూడా సిద్ధమే కర్ణ. నేను నీకోసం నువ్వు చెప్పిన దానికి నేనేం భయపడట్లేదు. దా చూపించు నీ ప్రతాపం" అంటే శల్యుడితో అంటారు. అయితే ఇలా జరుగుతున్న సమయంలో శల్యుడు అంటాడు, శల్యుడితో అంటాడు కర్ణుడు, "శల్య ఇప్పుడు
అటు సైడు అర్జునుడు నన్ను చంపేస్తే నువ్వేం చేస్తావు అంటే, ఏముంది నా యుద్ధాలన్నీ చేసుకొని వాళ్ళతో యుద్ధం చేస్తానంటాడు. చాలురా బాబు సంతోషం. ఇదొక్కటి కొంచెం పాజిటివ్ కనబడ్డది. అయితే ఇంతలో ఎవడో వచ్చి చెప్తాడు, "ఏండి మీ కొడుకు చచ్చిపోయాడండి" అని అంటారు. అబ్బా! ఆ మాట విని ఇంకా ఉత్సాహం వచ్చిందని మళ్ళీ దిగిపోతాడు. మళ్ళీ మన శల్యుడు ఉన్నాడు కదా! "కొడుకు చచ్చిపోయాడటయ్యా! నువ్వు కూడా చచ్చిపోతే ఇద్దరు స్వర్గలోక ప్రాప్తిస్తాం" అని అంటే ఇంకేమంటాడు? ఎన్ని సార్లైనా కుక్కతోక వంకర. ఈయన ఫిక్స్ అయిపోయి వచ్చాడు ఈయన్ని దెప్పడానికి. ఇంకా అలాగయిపోతారు. అయితే ఫస్టు యుద్ధం ఇద్దరు వాయువ్యాస్త్రం ఏస్తారు. ఆయన అగ్నేయాస్త్రం ఏస్తారు. ఈయన గరుడాస్త్రం, నాగాస్త్రం అన్ని అస్త్రాలు యేసుకుంటారు విరుగుడు. అయితే ఇలా యేస్తుంటే శ్రీకృష్ణుడు అంటాడు అర్జునుడితో, "ఇలాగా నువ్వు కర్ణుడికి టైం ఇచ్చావంటే ఆయన ఉత్సాహం రెట్టించిపోయి మనల్ని చంపేస్తాడయ్యా! నువ్వు అంత టైం ఇవ్వకూడదు. కర్ణుడిని దొరికినప్పుడు యేసేసేయి. నీ దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఉన్నాయి. ఏదో ఒకటి ప్రయోగించి చంపేసేవయ్యా" అంటే అప్పుడు బ్రహ్మాస్త్రం ఏస్తాడు అర్జునుడు. బ్రహ్మాస్త్రం ఏస్తే కర్ణుడి దగ్గర లేదేటి బ్రహ్మాస్త్రం? కర్ణుడి దగ్గర కూడా ఉంది బ్రహ్మాస్త్రం ఏస్తాడు. బ్రహ్మాస్త్రం విరుగుడు. అప్పుడు అర్థమైపోతది అయితే పెద్ద అస్త్రాల్లోకొచ్చాడు అర్జునుడు అని చెప్పి ఈయన దగ్గరున్న నాగాస్త్రం ఒకటంటారు. ఆ నాగాస్త్రం ఎక్కడొచ్చింది అంటే అర్జునుడు, శ్రీకృష్ణుడు కాండవ దహనం చేసేటప్పుడు ఆ పాము ఒకటి ఎగిరిపోతది. ఆ పాము. ఓకే. ఆ పాము తక్షకుడు భార్య ఎగిరిపోతుంటే తక్షకుడు కొడుకు ఆ పాము బతికిపోతాడు. ఆ దేవేంద్రుడు కాపాడుతాడు. ఆ పాము సో, అర్జునుడి మీద పగ పెంచుకొని కర్ణుడు అమ్ముదు పొల్లులో ఉంటాడు. అంటాడు, "ఈ పాము నువ్వెప్పుడు చంపినా నేను కర్ణుడిని చంపేస్తాను. ఎళ్లి చంపేస్తాను" అంటాడు. అది తీస్తారు. ఆ అస్త్రం తీసి ఆ నాగపాము అస్త్రం తీసి అర్జునుడి కంఠానికి పెడతాడు. చచ్చిపోతాడు. కర్ణుడు చచ్చిపోతాడు. కంఠానికి గురిపెడతాడు. గురిపెడితే అప్పుడు శల్యుడు అంటాడు, "ఇదిగో ఇదిగో నీ గురి తప్పుతుంది. జాగ్రత్తగా చూసుకో. నువ్వు పెట్టలేదు గురి" అంటే, "ఊరుకో శల్య మహారాజా! చేతకాని వాళ్ళలాగా రోజు నన్ను దెప్పడానికే పుట్టావు. ఇక కర్ణుడు గురి తప్పుతదా? ఇంత అస్త్రశస్త్ర నైపుణ్యం నాకు గురి పెట్టడం తెలీదు. చేతకాని వాడా! ఛీ! నీ జన్మ చెడ" అని చెప్పి తిడతాడు. అయితే ఈ కన్వర్జేషన్‌లోని బాణం ఇలా పెట్టినాడు. ఇలా దించితే అప్పుడు శ్రీకృష్ణుడు చూస్తాడు. ఇదేంటి కర్ణుడు బాణం గురిపెట్టి కిందకి దించారంటే పెద్దదే ఏస్తున్నాడు అని చెప్పి ప్రిపేర్ అయిపోతాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ప్రిపేర్ అయిపోయి వెంటనే గురిపెట్టి ఏస్తే అది అర్థమైపోతది అది నాగాస్త్రం అని చెప్పి. ఎందుకంటే శ్రీకృష్ణుడికి తెలుసు కదా! నాగాస్త్రం వస్తుందని చెప్పి కర్ణుడి కంఠానికి గురిపెట్టారని చెప్పి 5 అడుగులు కరెక్ట్‌గా 5 అడుగులు అంటే ఇంత 5 అడుగులు రథాన్ని శ్రీకృష్ణుడు కాలుతో గట్టిగా అణుస్తాడు. అణిస్తే అస్త్రం 5 అడుగులు కిందకెళ్ళిపోతుంది. ఇక్కడ పెట్టిన గురి 5 అడుగులు కిందకి పెట్టేసరికి ఇక్కడ తగులుతది. కిరీటానికి తగిలి పడిపోతది. ఆ కిరీటం ఇంద్రుడు ఇచ్చిన కిరీటం. అది పడిపోయేసరికి ఇంకా ఆ పాము పగ తెలుసు కదా! చాలా పవర్‌ఫుల్. మళ్ళీ పాము ఆయన దగ్గరికెళ్ళి అంటది, "ఇదిగో శ్రీకృష్ణుడు మాయ చేశాడు. ఇంకోసారి ప్రయోగించి ఈసారి చంపేస్తాను" అంటాడు. అంటాడు, "లేదు లేదు. ఒక అస్త్రాన్ని ఒకసారే ప్రయోగించాలి. అలా అన్ని సార్లు ప్రయోగించకూడదు. పర్వాలేదులే" అని చెప్తాడు. "నా దగ్గర ఇంకో అస్త్రం ఉంది. భార్గవాస్త్రం వేస్తాను. ఈసారి అర్జున్ చచ్చిపోతాడు." భార్గవాస్త్రం కోసం ప్రయత్నిస్తాడు. భార్గాస్త్రం మంత్రం ఎంతకీ రాదు. ఎంత భార్గాస్త్రం అని తెలుస్తది. మంత్రం రాదు. రాకపోతే అప్పుడు యమధర్మరాజు ఆకాశం నుంచి వచ్చాడు. యమధర్మరాజు వచ్చాడంటే ప్రాణం పోయిందని కర్ణుడితో అర్థం. వచ్చి, "మీ రథం కిందన దిగిపోతుంది. నువ్వు ఇంకొద్ది క్షణాల్లో చచ్చిపోతున్నావు" అని గట్టిగా అంటాడు. ఆకాశవాణి రూపంలో అంటాడు. అప్పుడు కర్ణుడికి అర్థమైపోతది. అమ్మా నాకు శాపాలన్నీ వచ్చేస్తున్నాయి. అందరూ ఇచ్చిన శాపాలు ఇప్పుడే నెరవేరుతున్నాయని చెప్పి కరెక్ట్‌గా ఇంకా బాణం ఎక్కుపెట్టే టైంకి రథం కిందకెళ్ళిపోతది. రథం కింద నుంచి శల్యుని అంటాడు, "రథం తీయి" అంటే, "నేను తీయను దుబ్బే" అంటాడు. తీయంటే ఈయనే రథం కిందకి దిగి రథాన్ని ఎత్తుతుంటే ఆ రథాన్ని ఎత్తుతుంటే అది అర్జునుడు బాణం వేయడానికి సిద్ధమవుతుంటే, "అర్జునా అధర్మ యుద్ధం చేయకు. నాకు నిరాయుధుడిని అయిపోయి ఆ రథం నాకు కీలుకుంది. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే రథం ఎత్తుతాను. రథం ఎత్తి పక్కన పెడతాను. యుద్ధం చేద్దుం" అంటే, "లేదు లేదు" అంటే అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతాడు. నవ్వి అంటాడు, "ధర్మం గురించి, ధర్మయుద్ధం గురించి, అధర్మ యుద్ధం గురించి నువ్వా మాట్లాడుతున్నావు? మరి అభిమన్యుడిని ఎనకత నుంచి చంపేసావు తప్పులేదా? ఆ! తర్వాత ఘటోత్కచుడిని చంపేసావు తప్పులేదా? నువ్వా మాట్లాడుతుంది ఆ ధర్మయుద్ధం కోసం? అర్జున ఒక్క నిమిషం వెయిట్ చేయకుండా ఆయన చంపేసా" అంటే అప్పుడు అర్జునుడు ఒక మంచి దివ్యాస్త్రాన్ని ప్రయోగించి కర్ణుడి తల తీసేస్తాడు. కథ సమాప్తం. కర్ణుడే కదా! కర్ణుడు ఉన్నాడనే కదా యుద్ధం స్టార్ట్ చేశాడు దుర్యోధనుడు. తల ఎగిరిపోతది. తల ఎగిరిపోయినప్పుడు అందులో నుంచి ఆ జ్యోతి ఉంటది కదా! సూర్యజ్యోతి. ఆ సూర్యజ్యోతి అలా పైకొచ్చి సూర్యుడిలో లీనమైపోతది. సూర్యుడిలో లీనమైపోయేసరికి కొడుకు చచ్చిపోయాడన్న బాధతో సూర్యుడు అస్తమించేస్తాడు. ఇంకా టైం ఉన్నా కూడా అస్తమించేస్తాడు. సూర్యాస్త సమయం కర్ణుడి మరణంతో మొత్తం కథ సమాప్తం. 17వ రోజు అయిపోతది. సో, శల్యుడు ఎళ్ళిపోయి చచ్చిపోయాడు కదా! ఇంకేమంటాం దెప్పుతాం. ఎళ్లి దుర్యోధనుడితో అంటారు, "దుర్యోధన
గొప్పోడయ్యా కర్ణుడు. ఏం ఏం ఫైటింగ్ చేశారు అర్జున్‌తోని. గ్రేట్ అయ్యా అస్త్రశస్త్రాలకన్నీని. కానీ ఆయన ఈ రథసారథి చేస్తున్నప్పుడు బ ఆయనకొచ్చిన శాపాలు, ఆయనకొచ్చినవన్నీ చెప్పాడయ్యా ఆయన కదా! ఆయన జీవితం అన్నీ కష్టాలమయం. పాపం అన్ని శాపాలు, బాధలు, కష్టాలు, దానికి తోడు చెడు సావాసాలు. నిజంగా పాండవుల సైడ్ ఉండుంటే ఈ పాటికి అసలు మహారాజు అయ్యేవాడయ్యా. కానీ గొప్ప యుద్ధం చేసి చచ్చిపోయాడు నీ స్నేహితుడు. గొప్పోడయ్యా అని చెప్తే శల్యుడు దానికి దుర్యోధనుడు ఒకటే ఏడుపు, ఒకటే ఏడుపు, ఒకటే ఏడుపు. ఓకే. ఈ కథలో నీతేంటి? ఆనంద సమయాల్లో వాగ్దానాలు ఇవ్వకూడదు. నువ్వు హ్యాపీగా ఉండేటప్పుడు గుర్తుపెట్టుకో. నాలో అదుపులో పెట్టుకొని వాగ్దానాలు ఇవ్వక. కోపంలో ఉండేటప్పుడు తిట్టక, ఆనందంలో ఉండేటప్పుడు వాగ్దానాలు ఇవ్వక. అది నీ చావుకొస్తది. శల్యుడు ఆనంద సమయంలో వాగ్దానాలు ఇవ్వడం వల్ల రేపు చచ్చిపోబోతున్నాడు. ఓకే. 18వ రోజు ఏమైంది అనేది రేపు తెలుసుకుందాం. కథ కంచికి మనం ఇంచికి. బాయ్ బాయ్.